నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. చూడండి, నేను మీకు లాస్ట్ టైం ఒక వీడియో చేశా. ఏంటి అంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడిన తర్వాత ఈ వీడియో ఈరోజు మార్కెట్లో ఏం జరుగుతుందో దాని గురించి చెప్తా. నేను లాస్ట్ టైం ఏం చెప్పానంటే, మార్కెట్ మనకి ఇలా ఫస్ట్ టార్గెట్ అనేది ఒకటి ఇస్తుంది. సో ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఆపోజిట్లో ట్రేడ్ ఇస్తే ట్రేడ్ తీసుకుంటాం అని చెప్పి, ఇక్కడ ఆఫ్ క్వాంట్ ఎగ్జిట్ అవ్వాలని చెప్పి నేను ఒక మెథడ్ చెప్పా. సో చాలామంది దానికి కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. ఈ టూ సైడ్స్ ట్రేడ్స్ అనేవి ఎప్పుడు ఇస్తాము అంటే, మనకి అక్కడ ఆపర్చునిటీ కనిపించినప్పుడు ఇస్తాం. డైలీ ప్రతిసారి ఇవ్వం కదా, ప్రతిరోజు ఇవ్వం. సో నిన్న చూడండి, నిన్న సింగిల్ డైరెక్షన్ ఫస్ట్ కాల్ సైడ్, అది టార్గెట్ పూర్తయిన తర్వాత 100 పాయింట్స్ 150 పాయింట్స్ ఇచ్చింది. అది టార్గెట్ పూర్తయిన తర్వాత మనం ఏం చేసాం, డౌన్ సైడ్ ట్రేడ్ ఇచ్చాం. అక్కడ నుంచి మళ్ళీ 200 పాయింట్స్ రీచ్ అయింది. ఈరోజు నిఫ్టీ చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత థర్డ్ క్యాండిల్ సేమ్ మనం డైరెక్షన్ ఇచ్చాం. ఇక్కడ మనం ఒకటే డైరెక్షన్, ఒకటే ఎంట్రీ. చూడండి, ఫస్ట్ టార్గెట్ దీని కింద క్లోజ్ అయిందంటే సెకండ్ టార్గెట్ ఇంతవరకు వస్తుందని చెప్పేసాం. దీంతోపాటు మనం సెన్సెక్స్ కూడా ఇచ్చాం. సెన్సెక్స్ కూడా సేమ్ ఎంట్రీ క్యాండిల్. సో ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సో సెకండ్ టార్గెట్ కూడా వస్తుందని చెప్పాం. సో ఆపర్చునిటీ వస్తే ఒక సైడ్ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత రెండో సైడ్ ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇక్కడ ఆపర్చునిటీ లేదు. ఒకవేళ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిందని చెప్పి ఇక్కడ నుంచి కాల్ సైడ్ ఇవ్వడానికి ఆపర్చునిటీ ఇవ్వలేదు మార్కెట్. సో ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాం, హోల్డ్ చేసుకుని కూర్చుంటాం. సో ఈరోజు చూడండి, సెన్సెక్స్లో ఆల్మోస్ట్ మనకి ఒక 270 పాయింట్స్ రీచ్ అయింది. చూపిస్తాను మీకు ఈ ట్రేడ్ ఇచ్చానా లేదా అని చెప్పి చూపిస్తాను. చూడండి, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, నిఫ్టీ, ఓకే, సెన్సెక్స్. సో సెన్సెక్స్లో మనకి ఓకే సేమ్ స్టాప్ లాస్, సేమ్ టార్గెట్, సేమ్ ఎంట్రీ చూసుకోండి. సో మీకు ఫస్ట్ ఓపిక అనేది ఉండాలి. ఈ స్టాక్ మార్కెట్లో ఏంటి అంటే ఓపిక అనేది ఉండాలి. ప్రతిరోజు మనకి ఆపర్చునిటీలు రావు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనమైతే దాన్ని వదులుకోం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. యాక్చువల్గా 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉందంటే ముందే చెప్పా, రిస్కీ ట్రేడర్స్ చేయొద్దు, సేఫ్ ట్రేడర్స్ ఎవరు చేయొద్దు, రిస్కీ ట్రేడర్స్ అయితే చేయండి అని చెప్పా. సో 40 పాయింట్స్ నుంచి ఎప్పుడైతే ఒక 30 పాయింట్స్కి వచ్చిందో వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు ట్రేడ్. ఓకే, సో ఇక్కడ అంతా ఏంటి, మీరు మేనేజ్ చేసుకోవడానికి బట్టి ఉంటుంది. ప్రతిసారి నాకు 15 పాయింట్స్కి రావాలంటే స్టాప్ లాస్, లేదా 10 పాయింట్స్కి రావాలంటే ప్రతిసారి రాదు. ఒకవేళ వచ్చేంతవరకు వెయిట్ చేస్తే ఒక రోజు మనకి ట్రేడ్ కూడా దొరకపోవచ్చు. ఓకే, దీనికి పేషెన్సీ అవసరం. మన స్టాక్ మార్కెట్కి ట్రేడ్ చేయడానికే వచ్చాం, ట్రేడే కావాలి. ఇలా కాకుండా మార్కెట్ని వాచ్ చేస్తూ ఆపర్చునిటీ అది ఇచ్చినప్పుడు మనం తీసుకోకూడదు. మనం అనుకున్న ప్లేస్కి అది వచ్చి మనకు అనుకూలంగా మార్కెట్లో మనం ఏమనుకుంటున్నామో అది జరిగినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, లేదు సపోర్ట్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, నెంబర్కి మెసేజ్ చేయండి. డైలీ 100 పాయింట్స్ అయితే మనమైతే లైవ్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.